అరే బట్టు, చెప్పరా గజాల. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్, ఇంకా టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ కొలాబరేషన్ అయితే జరిగింది జాక్ సినిమా కోసం. ఆ సినిమాకి సంబంధించి ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ చూస్తే సిద్ధు జొన్నలగడ్డ ఏదైతే తన మేనరిజం ఉంటుందో ఆ మేనరిజం మిస్ కాకుండా బొమ్మరిల్లు భాస్కర్ కొత్త జోన్ టచ్ చేస్తూ ట్రై చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. అవును మామ, బొమ్మరిల్లు భాస్కర్ ఏదైతే సెలెక్ట్ చేసాడో ఆ జానర్ లో ఇలాంటి క్యారెక్టరైజేషన్ ని బ్లండ్ చేయడం చాలా కష్టం మామ. అది ఎంత ఛాలెంజింగ్ గా తీసుకుని చేసి ఉంటాడు అన్నది మనకి ఏప్రిల్ 10th తెలుస్తుంది. ఈగర్లీ వెయిటింగ్ మా. మావా, నువ్వు అన్నది కరెక్టే. ఈ టైప్ ఆఫ్ జోనర్ లో సినిమాలు చాలా వచ్చి ఉండొచ్చు, బట్ వీళ్ళిద్దరికీ కూడా ఇది కొత్త జోనరే. సిద్ధు కూడా ఎప్పుడు ఎలాంటి ట్రై చేయలేదు, బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఎలాంటి ఎప్పుడు ట్రై చేయలేదు. ఆ జోనర్ ని ఎంత ఇంప్రెసివ్ గా, ఎంత ఇన్నోవేటివ్ గా మన దగ్గరికి తీసుకొస్తారని మాత్రం వెయిట్ చేయాలి. మామ ఇంకోటి చెప్పాలి, ఈ సినిమాకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేశారు. అచ్చు రాజమణి, సురేష్ బొబ్బిలి సాంగ్స్ కంపోజ్ చేస్తే మన శ్యామ్ సిఎస్ ఆర్ఆర్ చేస్తున్నాడు. ఈగర్లీ వెయిటింగ్ మామ. చాలా మంచి కాంబినేషన్స్ తో వస్తుంది ఈ సినిమా. ఏప్రిల్ 10ని ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఆల్ ద బెస్ట్ టు టీమ్ జాక్ ఇది కొంచెం క్రాక్.